సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. నా తోడు లేకుండా నువ్వు ఒంటరిగా వచ్చింది వదినను చూడటానికి అన్నమాట. మీరు తొందరగా కోలుకోవాలత్తయ్యా. నువ్వు నా విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. కానీ నా గురించి అనవసరమైన శ్రమ తీసుకుంటున్నావేమో అనిపిస్తుంది. శ్రమ ఏంటత్తయ్యా? కోడలిగా ఇది నా బాధ్యత. అందుకే అత్తయ్య అని వరుస కలిపాను కదా. మీరు కోలుకున్నాక మీ దగ్గర సంగీతం నేర్చుకోవాల్సిన శిష్యురాల్ని. అందుకే రెండూ కలిపి కోడలిగా నా బాధ్యత అన్నాను. ఎవరా అమ్మాయి? మీనాక్షి నడిపించేదెవరో? అమ్మో మావయ్య! అత్తయ్య, ఏంటి? మన ఇంటి ముందు ఎవరో అటు ఇటు తిరుగుతూ నీకు సైట్ కొడుతున్నారు అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? అబ్బా చూడండి అత్తయ్య, మీకే తెలుస్తుంది. అత్తయ్య, యాక్సిడెంట్ అయినప్పుడు మిమ్మల్ని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది ఈయనేనా? అవును. నీకెలా తెలుసు? అంటే లోపలికి రాకుండా ఇందాకటి నుంచి అటు ఇటు తిరుగుతుంటే ఒకవేళ మీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి వచ్చి అడగలేక బయట తిరుగుతున్నాడేమో అని అనుమానం వచ్చింది అత్తయ్య. పాపం మీ థ్యాంక్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాడు అత్తయ్య. లోపలికి పిలిచి కాఫీ ఇచ్చి థ్యాంక్స్ చెప్పండి, ఓ పని అయిపోతుంది. ఏయ్, మాట్లాడుకో, కిందకు వెళ్తాం పద. భలేవారే అత్తయ్య. ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపం ఏంటో తెలుసా? సహాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోవడం. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏవండి? ఏయ్, ఏ మహాలక్ష్మి, ఎందుకలా దాక్కున్నావు? ఆయన వచ్చింది మీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి. నేను కనపడితే బాగుండదని దాక్కున్నాను. మరి మీరెందుకు దాక్కున్నారు? అంటే సడన్ గా నువ్వు అలా పిలిచేసరికి ఆయన చూస్తే బాగుండదని దాక్కున్నాను. చూస్తే ఏమవుతుంది? ఆయనంటే మీకు భయమా? నాకేం భయం? అసలు ఆయన ఎవరో నాకు తెలిస్తేనే కదా. అయితే నిలబడండి. నిలబడతాం, నాకేం భయం? అలా బయటే నిలబడ్డారేంటి? వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. కాఫీ తాగి వెళ్ళమందంటే మీనాక్షి పిలిచుంటుంది. ఏంటిది? ఆయన లోపలికి వస్తున్నారా? ఎందుకలా రమ్మన్నావు? అబ్బా, ఆయన వచ్చేశారు. ముందు కిందకెళ్ళి కాఫీ ఇవ్వండి, వెళ్ళండి. నేను పిలిచినా మీరు పిలిచినట్టే కదత్తయ్య. పదండి చెప్తాను. ఎలా ఉంది మీనాక్షి? పర్వాలేదు. తలకు కూడా దెబ్బ తగిలినట్లుంది. కొంచెం లోపలికి రండి. కూర్చోండి.
ఇదిగో అమ్మాయి, అమ్మాయి. తనే కాఫీ కలిపి ఇవ్వచ్చు కదా, నన్నెందుకు పిలవడం? ఎవరు అమ్మాయి? నా స్టూడెంట్. కాఫీ తీసుకురా అమ్మా. మీరు ఇవ్వచ్చు కదా. మావే నన్ను చూశాడంటే ఇంకేమైనా ఉందా? నిన్నే. కాఫీ తీసుకురా అమ్మా. కాఫీ తీసుకోండి. ఇదిగో అమ్మాయి, మొహం మీద బయట ఎందుకు వేసుకున్నావు? మా ఆచారం ప్రకారం పరాయి మగాడికి మొహం చూపించకూడదండి. నేను తండ్రి లాంటి వాణ్ణి, నా దగ్గర ఈ ఆచారాలు ఎందుకమ్మా? తండ్రి అయినా బాబాయ్ అయినా చివరికి మావే అయినా సరే మొక్కం చూపించకూడదండి. అత్తయ్య, నేను లోపలికి వెళ్తున్నాను. ఒక్క నిమిషం. స్టూడెంట్ అని చెప్పావు, అత్తయ్య అంటుందేంటి? అది ఏంటండి మీరు? స్టూడెంట్ అయినంత మాత్రాన అత్తయ్య అని పిలవకూడదా ఏంటి? అవును, నీ గొంతు ఎక్కడో విన్నట్టుందే. మనిషిని పోలిన మనుషులున్నప్పుడు గొంతులు పోలిన గొంతులు ఉండవా ఏంటి? థ్యాంక్స్. నీతో థ్యాంక్స్ చెప్పించుకోవడానికి రాలేదు, నీ హెల్త్ ఎలా ఉందో తెలుసుకుని వెళ్దామని వచ్చాను. బానే ఉన్నాను. తోడుగా ఉండాల్సిన బంధాల మధ్య పరాయి వాళ్ళలా పరామర్శించుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. వెళ్ళొస్తాను. కాఫీ తాగెళ్తే ఏం బాగుంటుంది? భోజనం కూడా చేసి వెళ్ళమని చెప్పొచ్చు కదా అత్తయ్య. నువ్వు ఆపుతావా? ఆరోగ్యం జాగ్రత్త, కోలుకునే వరకు కొంచెం రెస్ట్ తీసుకో. అలాగే. అన్నట్టు ఇంకెప్పుడు నీ శిష్యురాలతో ఎవరికీ కాఫీ కల్పించవకు. హలో మాస్టారు, ఒక్క నిమిషం. అవే దుబ్బేంటెక్కడ? నాకు చెప్పకుండా పిల్లిలాగా నక్కొచ్చింది, వదిన్ని చూడ్డాకన్నమాట. ఎక్కువగా మాట్లాడుకో. రవి, ఈ విషయం అమ్మకు చెప్పుకో. ఓకే అన్నయ్య, నువ్వు వద్దంటే నేనెందుకు చెప్తాను? అమ్మకు మాత్రం చెప్తాను. అమ్మ నువ్వు చెప్తే నాకు సంబంధం లేదు. ఏంటి, నేను సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తున్నావా? పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. సర్లే అన్నయ్య, నువ్వు నీ భార్యను చూడటానికి వచ్చావు, దాచిపెట్టాల్సినంత అవసరం ఏముంది? అది కాదు రవి, తనకలా యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఎలా ఉందో చూసే వరకు మనసాగలేదు. అందుకే వచ్చాను. అనుకు తెలిస్తే బాధపడుతుంది, చెప్పొద్దు. సరదాగా అన్నానన్నయ్య, నీ సంతోషం కన్నా నాకేదీ ముఖ్యం కాదు. హలో, నమస్కారం సార్. నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి సిఐ లొకేషన్ మాట్లాడుతున్నాను. చెప్పండి లోకేష్. నాకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటది? సార్, మీరు చెప్పిన డ్రగ్స్ గ్యాంగ్ గురించి నేను ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళంతా ఒక ప్లేస్లో కలుస్తున్నట్టు నాకు ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ నిజమేనా? అవును సార్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు కలుసుకున్న ప్లేస్ ఎక్కడ? పటాన్ చెరువు వెళ్లే దారిలో
అల్యూమినియం ఫ్యాక్టరీలో కలుస్తున్నారు సార్. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఓకే సార్. ఏమైంది సార్? ఈ సిటీని అల్లకల్లోలం చేస్తున్న డ్రగ్స్ మాఫియా ఈరోజు కలుసుకుంటున్నారట. వెళ్దాం పదా. సార్, డ్రగ్స్ గ్యాంగ్ మీటింగ్ అంటే ముందే పగడ్బందీగా ప్లాన్లో ఉంటారు సార్. వెపన్స్తో దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉంటారు సార్. మనం అటాక్ చేయడం మంచిది కాదేమో సార్. కాకి యూనిఫామ్ ఒంటి మీద తగిలించుకోగానే భయాన్ని వదిలి తెగింపుని వెంటబెట్టుకోవాలి. నేరాలు చేసేవాళ్ళు ఏమైనా చేయడానికి తెగిస్తే వాటిని అరికట్టాల్సిన మనం ఇంకెంత తెగించాలి. జీతం కోసం మాత్రమే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఇక్కడే ఆగిపోండి, నేను వెళ్తాను. సార్, సారీ సార్, నేను కూడా మీతో వస్తాను సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? విష్ చేసుకోవడానికి, యోగక్షేమాలు తెలుసుకోవడానికి మనం ఫ్రెండ్స్ కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కాదు. సారీ సార్. మనం సప్లై చేసే ఈ డ్రగ్స్ చాలా విలువైనవి. దీన్ని జూబ్లీ హిల్స్లో ఉన్న పొలిటికల్ లీడర్ విజేంద్ర ప్రసాద్ కొడుకు ఇవ్వండి. చాలా సీక్రెట్గా ఇవ్వాలి. ఓకే సార్. దీన్ని బిజినెస్ మ్యాన్ శివాజీ కొడుకు కూడా ఇవ్వండి. అలాగే కాలేజీలకు కూడా అందించండి. అలాగే సార్. వీటిని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అందరం దొరికిపోతాం. వీటి ధర కొన్ని కోట్లల్లో ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఎవరైతే వీటికి అలవాటు పడిపోయి మత్తులో ఉంటారో వాళ్ళ మత్తులోంచి రాకముందే మనం ఆ డ్రగ్స్ సప్లై చేస్తూ ఉండాలి. ఒక్కసారి మత్తు వదిలి బయటకు వస్తే కౌన్సిలింగ్ చేయించి డ్రగ్స్కి దూరంగా ఉంచుతారు. బిజినెస్ దెబ్బతింటుంది. గుర్తు పెట్టుకోండి. సార్ 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 సార్, మరి ఇక్కడ ఉన్నట్టు పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవర్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? సార్, మాకు తెలియదు సార్. చూడండి, మీ ప్రాణాలు పోయినా సరే మనం అనుకున్నట్టు ఈ మాల్ వాళ్ళకి చేరాలి. ఒకవేళ ఎవరైనా పట్టుబడిపోయినా చచ్చిపోండి. డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం పోలీసులకు చెప్పొద్దు. వెళ్ళండి. సర్చ్. సర్చ్ సర్చ్ సర్చ్. Hey, what happened? ఎవరో ముసుకేసి కొట్టేశారు సార్. అయ్యో, ఓకే ఓకే సార్. వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు. ఎలాగైనా పట్టుకోవాలి పదా. మిస్టర్ లోకేష్, ఎవరైనా ఈ ఏరియాకు వచ్చి తప్పించుకుని వెళ్ళాలంటే డెఫినెట్గా ఈ దారి గుండానే వెళ్ళాలి. మనం వాళ్ళ కోసం సెర్చ్ చేస్తే తిరిగి వాడు మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది. సో మనం ఇక్కడే కాపలా కాస్తే వాడిని ఎలాగైనా పట్టుకోవచ్చు. గో దిస్ సైడ్, యు గో దిస్ సైడ్. ఓకే సార్.
నుంచి తప్పించుకోవడం ఎలా? ఎలాగైనా తప్పించుకోవాలి. ఏమైంది? ఈ రోడ్లో వెళ్ళకూడదు మేడం, వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళటం ఏంటి? అదేం కుదరదు. నాకు ఇటువైపే పని ఉంది, నేను ఇటువైపే వెళ్తాను. కొంచెం ప్రాబ్లం ఉండి ఈ రోడ్ బ్లాక్ చేశారు మేడం, మీరు వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళండి. ఏం ప్రాబ్లం అయినా నేను చూసుకుంటాను. తప్పుకోండి. హలో మేడం, మేడం, హలో మేడం, చెప్పేది మీకే. సిద్ధార్థ్, నువ్వు లక్కీ ఫెలోరా. సిద్ధు గారు, మీరేంటి ఇక్కడ? అనుగారు, మీరేంటి ఇక్కడ? నేను ఒక పేషెంట్ని చూసి వెళ్తున్నానండి. మీరేంటి ఇక్కడ? ఈ పక్కనే ఒక గ్రామంలో పేదవాళ్ళకి అన్నదానం చేసి వస్తున్నానండి. మరి నడుస్తూ వెళ్తున్నారేంటి? అంటే ఇక్కడ వరకు క్యాబ్లో వచ్చాను. అలాగా. సరే, బాయ్ అండి. సిద్ధు గారు, నేను డ్రాప్ చేస్తానండి, రండి. అయ్యో పర్లేదండి. అయ్యో భలే వారే, మీరు రండి. మ్.